అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడాను. చూడండి ఫ్రెండ్స్, ఈ అద్భుతం చూపించాలంటే మనకి ఇక్కడ అంతర్వేదిలో ఒక చోట, అక్కడ యానంలో ఒక చోట మాత్రమే కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకెక్కడ కనపడదు ఫ్రెండ్స్. ఈ సముద్రం అనేది ఎక్కడో మహారాష్ట్రలో మొదలైంది ఫ్రెండ్స్. ఇది ఈ గోదావరి ఎక్కడో మహారాష్ట్రలో మొదలయ్యి మనకి ఇక్కడ ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ వచ్చేసి మన అంతర్వేదిలో కలవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గోదావరి అనేది ఇది ఒక పాయ ఫ్రెండ్స్. ఇది వశిష్ఠ గోదావరి ఫ్రెండ్స్. ఇది వశిష్ఠ గోదావరి. మళ్ళీ మనకి రావులపాలెం సైడ్ ఉండేది మాత్రమే కదా అది గౌతమి గోదావరి ఫ్రెండ్స్. అది ఆ గౌతమి గోదావరి అనేది సపరేట్గా ఒక పాయ చీలిపోయింది ఫ్రెండ్స్. అది యానంలో కలిసి ఫ్రెండ్స్. ఇది మాత్రానికి అన్నాచెరువు గట్టు కంపల్సరీకి మనకి ఇక్కడ అంతర్వేదిలో మాత్రం కనబడుతుంది ఫ్రెండ్స్. యానం వెళ్ళినా కూడా మీకు అంత లొకేషన్ అనేది అంత బాగోదు ఫ్రెండ్స్. కానీ ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ లొకేషన్ మీరు కాసేపు ఆస్వాదించండి ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియో అనేది మీకు నచ్చుతాను నేను చాలా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వీడియో మీకోసం మేము ఎక్కడో 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి మీకోసం వీడియో చేస్తాం ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోదావరి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. గోదావరి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ సముద్రం కెరటాలని చాలా దగ్గరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది దాదాపు అంతకుముందు మీరు చూస్తుంది వచ్చేసి ఇది వశిష్ఠ గోదావరి ఫ్రెండ్స్. ఇది ఈ వశిష్ఠ గోదావరి మనకి ఇట్లా అంతర్వేదిలో కలుస్తుంది జరిగింది. ఈ రెండు కూడాను మనకి ఆ రెండింటి వేరియేషన్ కనపడుతుంది మొత్తం కూడా. ఆ సముద్రం గోదావరి కలిసే చోట దగ్గర మీకు 3 తాడి చెట్లు 4 తాడి చెట్లు లోతు కనపడుతున్నాయి సార్. 4 తాడి చెట్లు లోతుంది సార్. ఎవడైనా సరే ఆ రెండింటి మధ్యలో కానీ పడ్డారు అని అంటే వాళ్ళు అనేది గోదావరిలో తేలుతారా సముద్రంలో తేలుతారా అనేది ఎవడో కనిపెట్టలేదు సార్. ఇప్పుడు మీరు చూస్తుంటే మన కాళ్ళ కిందకి అనేది అల్ల అనేది రావడం జరిగింది సార్. ఈ అల్లన్నీ కూడాను సముద్రంలోకి వాటర్ కలిసే ప్లేస్ కాబట్టి చాలా విపరీతంగా ఉంటాయి సార్. మనకి అదే వైజాగ్ బీచ్లో కానీ ఇంకెక్కడైనా సరే అయితే కాకినాడ బీచ్ అయినా సరే అది దారి ప్రదేశం కాబట్టి మనకు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కోత అనేది ఇక్కడ మాత్రానికి మన కాళ్ళ కింద ఉన్న మట్టి అనేది మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది మట్టి అనేది ఇంచుమించు మనం 1 ఇంచ్ దాకా కూడా 2 ఇంచెస్ దాకా కూడాను మన చెప్పులతో దాకా మొత్తం కూడిపోతుంది. మొత్తం అంతా లాగెళ్ళిపోతుంది. కింద ఇసుకతో పాటు మట్టి కూడా ఎదురు ప్రమాదం ఉంటుంది. ఇది అంతకుముందు గత 3 సంవత్సరాల క్రితం అనేది చాలా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఈ బీచ్ అనేది దాదాపుగా ఇక్కడ ఉన్న సముద్రం అనేది అక్కడ లైట్ హౌస్ చూడండి ఫ్రెండ్స్. ఆ లైట్ హౌస్ చూపిస్తాము. ఆ లైట్ హౌస్ చూడండి. ఆ లైట్ హౌస్ దగ్గరగా అనేది సముద్రం అనేది అక్కడ దాకా వెళ్ళి అక్కడ షాప్స్ కానీ ఇళ్ళను కానీ మొత్తం అన్నింటినీ ధ్వంసం చేసింది ఫ్రెండ్స్. ఇది ధ్వంసం చేసిన తర్వాత అకస్మాత్తుగా ఎలా చూడండి ఫ్రెండ్స్ సముద్రం ఈ అకస్మాత్తుగా ఒక్కసారిగా 3 కిలోమీటర్ల దూరం అనేది ఈ సముద్రం అనేది మరి వెనక ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇది అంతకుముందు ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలో మొత్తం సముద్రమే ఫ్రెండ్స్ మొత్తం అంటాను. అలాంటిది ఈ సముద్రం అనేది మొత్తం 3 కిలోమీటర్లు వెనక వచ్చేసరికి మొత్తం ఇక్కడ పోలీసు వాళ్ళు అన్నచెరువు గడి దగ్గరికి ఎంటర్ చేశారు ఫ్రెండ్స్. ఇది చుట్టూ కూడా మనం 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మనం రికార్డ్ చేస్తాం ఫ్రెండ్స్. అంతకుముందు అయితే డైరెక్ట్గా రోడ్ అనేది అన్నచెరువు గడి దగ్గరికి ఉంది ఫ్రెండ్స్ మొత్తం కూడా. అది అనేది తీసేయడం వల్ల ఇప్పుడు మనం ఎక్కడో తుప్పల్లో నుంచి నడుచుకుంటా వచ్చేసి మీకోసం వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇది దీనికి ఎంట్రీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కజొన్న పోతులు కానీ ఐస్ క్రీమ్ పళ్ళు కానీ లేదు గుర్రాలు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ మనకు అందుబాటులో ప్రతి తినుబండరాలు హోటల్స్ ప్రతి ఒక్కటి కూడా ఉండేవి. కేవలం పోలీసు వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇక్కడ ఉండి సెక్యూరిటీ చూడాల్సి వచ్చి దాని ఒకే ఒక కారణంతో అక్కడ రోడ్డు అనేది మొత్తం కూడా బ్లాక్ చేసేది జేసీబీ తోటి మినిమం 10 అడుగుల్లో ఉన్న గుంట తీసి జనాలు చాలా ఇబ్బంది పెట్టేసి ఇక్కడ రాని కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టూరిజం ప్లేస్ అనేది డెవలప్ చేస్తే చాలా బాగా అయ్యేది ఫ్రెండ్స్. మొత్తం దాని అంతా కూడా కేవలం పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మొత్తం అంతా పాడు చేసేసారు ఫ్రెండ్స్. ఇక్కడికి ఇంతకుముందు మీకు దాదాపు 500 నుంచి 1000 మంది దాకా రోజుకి వచ్చేసి టూరిస్టులు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం అంతాను. అలాంటి దాన్ని కేవలం పోలీసు వాళ్ళు ఆ రోడ్డు అనేది గుంట తీసేసి బ్లాక్ చేయడం వల్ల వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అంతా తగ్గిపోయింది అనమాట. ఇక్కడికి వద్దామని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానేసి ఎంత డబ్బు ఖర్చు వైజాగ్ పేరుపాలని అంటారు కానీ మన అంతర్వేది బీచ్ దగ్గరికి అనేది రావడం జరగలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా రావాలంటే ప్రత్యేకంగా పనిగట్టుకుని వచ్చి ఆ రూట్ దాకా వచ్చేసి ఆ రూట్ నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా ఇక్కడ దాకా నేను చేరుకోవట్లేదు. అంతకుముందు ఈ బీచ్లో ఇసుకెత్తి రావాలని కొంచెం జనం ఉండేవాళ్ళు. ఇవాళ చూద్దామన్నా కానీ ఒక మట్టిపూడి ల్యాండ్ అయిపోయిందంటే దానికి కేవలం కారణం మన పోలీసులు నిర్లక్ష్యం వల్ల. వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనకు సేవగా ఉండాలి కానీ వాళ్ళు చేసే వాటి ప్రతి ఒక్కదాని వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి అద్భుతమైన వీడియో అన్నింటినీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఈ అన్నాచెరువు గట్ట అనేది అంతకుముందు 3 కిలోమీటర్ల ముందుండే ఫ్రెండ్స్ మొత్తం కూడా. ఈ 3 సంవత్సరాల క్రితం జరిగిన భూమి పరిమాణం వల్ల తేడా జరగడం వల్ల సముద్రం అనేది వెనక రావడం జరిగింది ఫ్రెండ్స్. అంతకుముందు ఈ బీచ్ చూడడానికి దాదాపు 500 నుంచి 1000 మంది దాకా మనం చెప్పుకుండే ఫ్రెండ్స్. చిరుచిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
రోజుకి 500 నుంచి 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు వ్యాపారం చేసిన వాళ్ళు కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవి ఫ్రెండ్స్. ఇప్పుడు కేవలం 2-3 మించి వ్యాపారం చేస్తున్నారు ఫ్రెండ్స్. అది కూడా మన సముద్ర తీరానికి దాదాపు ఒక 5 కిలోమీటర్ల అవతల వ్యాపారం చేస్తున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చి మంచినీళ్ళు కూడా దొరకవు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చారు అని అంటే మీరు తినడానికి ఆహారం కానీ తాగడానికి తాగునీరు కానీ ఎదుగుతారు మీరు సప్లై తెచ్చుకుంటే రండి ఫ్రెండ్స్. లేదు అని అంటే మీకు ఇక్కడ ఏం దొరకదు ఫ్రెండ్స్. దీనికి కారణం కేవలం మన ఈ తూర్పుగోదావరి జిల్లా పోలీసులే కారణం ఫ్రెండ్స్. దీనికి వాళ్ళు చేసిన ఆ రోడ్డు బ్లాక్ వాళ్ళే వచ్చే టూరిస్టులు మొత్తం అంతా కూడా ఆగిపోయారు ఫ్రెండ్స్. మీకు ఇలాంటి అందమైన అద్భుతమైన ప్రదేశాలను చూడాలంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించాలి. కానీ కేవలం గవర్నమెంటే అడ్డం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి వచ్చే సంఖ్య చూడండి ఫ్రెండ్స్. బీచ్ మొత్తం కూడా అంతా నిర్మాషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు లేదు ఫ్రెండ్స్. ఇది మహా ఉంటే 4-5 ఫ్రెండ్స్. ఇక్కడ అంతకుముందు ఫోటోగ్రాఫర్లు కానీ లేకపోతే వచ్చే జనం కానీ స్టూడియోలు కానీ వ్యాపారం చేసిన కానీ దాదాపు మన బీచ్లో మన కందులు పండగ కూడా ఫ్రెండ్స్. ఎంతమంది కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆహ్లాదంగా ఆనందపడి ఏదైనా మనకి సండే వచ్చిందంటే పిల్లలు తీసుకొచ్చేసి చాలా ఎంజాయ్ చేసి వెళ్ళవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అలాంటి ఎందుకు పనికిరాకుండా చేసేది గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే. కేవలం మీకు ఆ పక్కన చూసుకుంటే ఫిషింగ్ బోట్స్ ఉంటాయి. ఆ ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా వాళ్ళు వేడ చేసి జీవనాధారం సాధించేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఏదైనా ఇక్కడ ఒకదన కొద్ది వ్యాపారం చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇక్కడ చిన్న ఏదైనా పిల్లలు పప్పలాంటి అమ్ముకునేవాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఆధారం లేకుండా చేయడానికి కారణం అనేది కేవలం మన నిర్లక్ష్యం వల్లే. కాబట్టి ఇప్పుడు నుంచి కూడా కొంచెం మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తానికి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఇవన్నీ విజిట్ చేసి ఈ అందాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన గంట సింబల్ మోగించండి. అలా అయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అనేది అందుబాటులోకి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.